సో మీకు ఒక ప్రామిస్ మాత్రం చేసినాం కదా, సర్ప్రైజ్ ఇస్తాను లాస్ట్లో అని చెప్పి. ప్రమోషన్ చేసినప్పుడు ఏంటంటే నేను ఛార్జెస్ తీసుకొని చేయను, బట్ మన వాళ్ళకి ఏదో ఒక బెనిఫిట్, అంటే మన ఛానల్స్కి వచ్చిన సబ్స్క్రైబర్స్కి కానీ ఏదో ఒక బెనిఫిట్ చేయాలని చెప్పేసి మాత్రమే నేను ప్రయత్నం చేస్తుంటాను. సో ఇది చూడొచ్చు, ఎంత డిఫరెంట్ యూనిక్ స్టైల్లో మనకి కంప్లీట్ సుదర్శన చక్రం వస్తుంది. వావ్, చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. పంచముఖి వినాయకుడు అనమాట. ఈ పంచముఖి వినాయకుడు కూడా ట్రెండింగ్ పొజిషన్లో మాత్రం మనకి కనబడుతుంది. డిఫరెంట్ యూనిక్ కాన్సెప్ట్లో ఉంది. ఇది గుర్రం మాత్రం ఉంది, అండ్ గుర్రంది కూడా ఏంటంటే కంప్లీట్ ది బెస్ట్ వినాయకుడు సరస్వతి ఆశ్రమ్స్ అని మాత్రం ఉన్నది చెప్పొచ్చు. ఇంకా అమ్మవారు వచ్చేసి మనకి 2026 మన ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంజు పైన మనకి స్వామి. ఫస్ట్ అందరికీ జై శ్రీరామ్. నేను ఇవాళ లక్ష్మీగూడలో ఉన్న శ్రీ సరస్వతి ఆర్ట్స్కి మాత్రం వచ్చినాను అనమాట. అండ్ ఇక్కడ ఆల్రెడీ షెడ్లో నేను మొత్తం తిరిగి చూసినాను. చాలా బ్యూటిఫుల్ గణేశుళ్ళని, డిఫరెంట్ యూనిక్ గణేశుళ్ళని మాత్రం ఇక్కడ వీళ్ళు రెడీ చేసి ఆల్మోస్ట్ పెట్టేసినారు అనమాట. ఈ వీడియోలో ప్రతి ఒక్కటి కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ దీంట్లో ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అనమాట. మన సబ్స్క్రైబర్స్కి, మన ఛానల్ని ఫాలో చేసిన వాళ్ళకి తర్వాత చెప్తాను, ఎందుకంటే ఇది సర్ప్రైజ్ అని చెప్తున్నాను కదా, అందుకోసమే వీడియోని స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ, జై శ్రీరామ్. మన ఈ బ్లాగ్లో ఫస్ట్ గణేశుడు వచ్చేసి ఏనుగు పైన కూర్చొని ఉన్నాడనమాట. అండ్ ఏనుగు కూడా చూడండి చాలా డిఫరెంట్ యూనిక్ ఇచ్చినారనమాట. ఇది చూడొచ్చు మీరు. ఈ ఏనుగు తొండం వచ్చేసి మనకి కొమ్ములు ఉన్నాయి కదా, కొమ్ములకి ఇట్లా చుట్టుకొని ఉన్నట్టుందనమాట. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉంది. అండ్ వినాయకుడు కూడా చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా, ఏంటంటే మనకి ఆర్టిస్టులు దీన్ని మంచిగా నీట్గా క్రాఫ్ట్ చేసి పెట్టినారు. సో నెక్స్ట్ వినాయకుడిని చూపిస్తాను మీకు. ఈ వినాయకుడు వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే మత్స్య అవతారంలో ఉన్నాడనమాట. ఫిష్ మాత్రం ఏంటంటే బాడీ మాత్రం ఇచ్చినారు. అండ్ పైన మాత్రం మనకి స్వామివారు ఏంటంటే 6 భుజాలతోని మనకి దర్శనం మాత్రం ఇచ్చినారు అనమాట. అండ్ ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకో యాంటిక్ మోడల్ని చూపిపోతున్నాను అనమాట. ఇది చూడొచ్చు 2026లో ది బెస్ట్ వినాయకుడు సరస్వతి ఆర్ట్స్ అని మాత్రం మనం చెప్పొచ్చు. ఇది వచ్చేసి మనకి చూడండి, స్వామివారు ఇంకా అమ్మవారు వచ్చేసి మనకి శివ పార్వతుల అవతారంలో మాత్రం మనకి దర్శనం మాత్రం ఇస్తున్నారు. చూడొచ్చు, అమ్మవారు కూడా ఏంటంటే మనకు నాట్యం చేసినట్టు నించున్నారు. అండ్ స్వామివారు కూడా మనకి శివ అవతారంలో మనకి నించొని ఉన్నాడు అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నది అనేది. మొత్తం మనకి ఒక లాయన్ పైన మనకి స్వామివారు కూర్చొని ఉన్నారు అనమాట. అటు పండ్లు కూడా చూడండి ఎంత షార్ప్గా, ఎంత పెద్దగా ఇచ్చారు అనేది. సో ఇది చాలా డిఫరెంట్గా ఉంది. ఇంకో బ్యూటిఫుల్ గణేశుడిని మీకు చూపిపోతున్నాను అనమాట. అదే వచ్చేసి మనకి చాలా ఫేమస్ మోడల్. ఇది 2026లో ఇది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉంది. ఇదే మనకి మన ఛత్రపతి శివాజీ మహారాజ్ పైన మనకి ఏంటంటే రాజ్మాత జీజాబాయితో ఉన్నాడనమాట, అలా మదర్. సో ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందనేది. పెయింటింగ్ అయిన తర్వాత మాత్రం ఇంకా చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. ఇది చూడొచ్చు, అంటే నెమలిక. ఇది ఆ నెమలిక పైన చూడొచ్చు మనకి స్వామివారు కూడా డిఫరెంట్ స్టైల్లో మనకి కూర్చొని ఉన్నట్టు కనబడుతుంది అనమాట. అది చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ ఇంకో వినాయకుడిని చూస్తాను. ఈ బాతులు మాత్రం ఉన్నాయన్నమాట. అండ్ ఈ 2 బాతుల పైన మనకి స్వామివారు నించొని ఉన్నారు. ఆకు మాత్రం పెట్టినారనమాట. ఇంకో వినాయకుడిని చూస్తాను. చూడొచ్చు, ఇది పెద్ద మనకి కాకి మాత్రం ఉందన్నమాట. ఆ కాకి పైన మనకి స్వామివారు కూర్చొని ఉన్నట్టున్నది. ఇది కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉంది. ఆ కాకి చూడండి ఎంత పెద్దగా ఉందనేది. ఆ కాకి పైన మనకి స్వామివారు కూర్చొని ఉన్నారు అండి. ఇంకో పెద్ద వినాయకుడిని చూస్తాను. ఈ వినాయకుడు వచ్చేసి ఒక మనకి కొండపైన నించొని ఉన్నాడనమాట. అది కూడా స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాడు వినాయకుడు. ఇది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉంది. ఇది వచ్చేసి మన కింద గరుడ్ మహారాజ్ ఉన్నాడనమాట. చూడండి గరుడ్ మహారాజ్ ఎంత బ్యూటిఫుల్గా, ఎంత పెద్దగా ఉంది అనేది. అండ్ పైన వచ్చేసి మనకి స్వామివారు విష్ణుమూర్తి అవతారంలో మన దర్శనం మాత్రం ఇస్తున్నారు. ఒక కొండపైన మనకి స్వామివారు ఉన్నారనమాట. దానికి వచ్చేసి మనకి ఒక పెద్ద నాగశేష్ మాత్రం ఉంది. అండ్ నాగశేష్ పైన మనకి స్వామివారు, అమ్మవారు మనకి ఇట్లా పైన నించొని నాట్యం చేసినట్టు ఉందన్నమాట. ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ గరుడ్ మహారాజ్ పైన మనకి స్వామివారు ఏంటంటే విష్ణుమూర్తి అవతారంలో మనకి కూర్చొని దర్శనం ఇస్తున్నట్టు ఉందన్నమాట. అది కూడా 6 చేతులు ఉన్నాయి స్వామికి. సో ఇది కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉంది. అండ్ ఇంకో బ్యూటిఫుల్ గణేశుడిని చూస్తాను. ఇది చూడండి, స్వామివారు వచ్చేసి మనకి 5 పడగల మనకి నాగశేష్ మాత్రం ఉంది. ఆ నాగశేష్ పైన మనకి స్వామి నాట్యం చేసినట్టు ఉందన్నమాట. చూడండి, కలరింగ్ అయిన తర్వాత ఇంకో లెవెల్లో కనబడుతుంది. ఇంకో వినాయకుడిని చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మనకు శంకు ఉంది. ఆ శంకు పైన మనకి స్వామి కూర్చున్నట్టుంది. శంకుకి కూడా ఒక ఫేస్ మాత్రం ఇచ్చినారనమాట. పైన వచ్చేసి మనకి ఒక బాతు మాత్రం పెట్టినారు. ఇక్కడ చూడొచ్చు మనకి ఆ బాతుకి ఫేస్ పెట్టి మనకి కంప్లీట్గా శంకు ఇచ్చారు. శంకు పైన మనకి స్వామి కూర్చున్నట్టు ఉందన్నమాట. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. అండ్ ఇంకో వినాయకుడు డిఫరెంట్ కాన్సెప్ట్లో మనకి ఉంది. అది కూడా వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు నంది మహారాజ్ ఫేస్ మాత్రం పెట్టినారు. ఆ నంది మహారాజ్ ఫేస్ పైన
మనకు స్వామి నించొని ఆశీర్వాదం ఇస్తున్నట్టుందనమాట. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉంది. ఇంకో డిఫరెంట్ కాన్సెప్ట్లో ఒక వినాయకుడు మాత్రం ఉంది. అది కూడా ఏంటంటే టాటాయిస్ అంటే నార్మల్గా కాదు, చాలా పెద్దగా ఇచ్చినారు టాటాయిస్. దాని లెగ్స్ కూడా చూడండి ఎంత పెద్దగా ఇచ్చినారు అనేది. సో కంప్లీట్గా టాటాయిస్ పైన మనకి స్వామివారు నించొని 6 చేతులతోని మనకి దర్శనం ఇస్తున్నట్టు ఉందన్నమాట. ఇది కూడా వన్ ఆఫ్ ది డిఫరెంట్ కాన్సెప్ట్స్లో ఉంది ఇది వినాయకుడు. ఇది చూడండి, ఇది ఒక డిఫరెంట్ వినాయకుడు మాత్రం ఉన్నాడు అనమాట. అది కూడా వచ్చేసి మనకి ఇక్కడ ఎలుక మాత్రం చూడండి మూషిక్ మహారాజ్ని ఎట్లా అంటే ఆయన మూషిక్ మహారాజ్ పైన కూర్చున్నట్టు ఉందన్నమాట. అండ్ మూషిక్ మహారాజ్ స్టైల్ కూడా చూడండి చాలా డిఫరెంట్గా ఇచ్చినారు. సో ఇంకా డిఫరెంట్ ఒక వినాయకుడిని మాత్రం చూస్తాను మీకు దీంట్లో. అదే ఈ 2026లో సరస్వతి ఆర్ట్స్ నుంచి వన్ ఆఫ్ ది బెస్ట్ వినాయకుడు అని మాత్రం చెప్పొచ్చు అనమాట. ఇక్కడ రండి చూడండి మీరు, పుంజు పైన మనకి స్వామి కూర్చున్నట్టు ఉందన్నమాట. చూడొచ్చు పుంజు కూడా ఎంత పెద్దగా ఉందనేది. మీరు ఒకసారి వైడ్ యాంగిల్ మనకి కెమెరా చూస్తే అర్థమవుతుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందని. అండ్ వీటి తోక కూడా ఎట్లా ఇచ్చినా చూడండి. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉంది. స్టైల్లో మనకి కంప్లీట్గా 10 చేతులతోని స్వామివారు ఎట్లా అంటే నించొని ఉన్నారు. అండ్ కింద కూడా మనకి ఒక సుదర్శన చక్రం వస్తుంది. ఆ సుదర్శన చక్రం పైన విష్ణుమూర్తి అవతారంలో 10 చేతులతోనే, అంటే ఆ 10 చేతులలో కూడా కంప్లీట్గా మనకి అస్త్రాలు మాత్రం వస్తాయన్నమాట. ఇది రెడీ అయిన తర్వాత మాత్రం ఇలా కనబడబోతుంది మనకి. చూడొచ్చు మీరు ఎంత బ్యూటిఫుల్గా ఉందనేది. వావ్, చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. సో ఇది యూనిక్నెస్ అనమాట సరస్వతి ఆర్ట్లో. ఎందుకంటే వీళ్ళు చిన్న గణేశుళ్ళ నుంచి పెద్ద గణేశుళ్ళ వాళ్ళకి ప్రతి వినాయకుడికి కూడా ఒక డిఫరెంట్ యూనిక్నెస్ ఇవ్వాలని చెప్పేసి ఆలోచిస్తారు. సుతలలో మనకి గజరాజ్ పైన మనకి స్వామివారు ఏంటంటే లక్ష్మీ అమ్మవారు అవతారం మాత్రం కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి ఒక బిందె ఉంది. బిందె నుంచి మనకి ఇక్కడ నుంచి మనీ అంటే పైసలు మాత్రం మనకి ఇట్లా వస్తున్నట్టు ఉందన్నమాట. అండ్ పైన వచ్చేసి మనకి చూడొచ్చు 6 చేతులతోని మనకి స్వామివారు నించొని దర్శనం మాత్రం ఇస్తున్నట్టుంది. అండ్ పెద్ద గణేశుడే కాదు, చిన్న మోడల్స్ లో కూడా మనకి చాలా బ్యూటిఫుల్ గా వీళ్ళు ఆల్రెడీ రెడీ చేసి పెట్టినారనమాట. బుకింగ్ కి కూడా రెడీ ఉన్నాయి. ఇది చూడొచ్చు మనము. మనకి స్వామివారు ఏంటంటే శివయ్య అవతారంలో మనకి దర్శనం మాత్రం ఇస్తున్నారనమాట. 4 చేతులతోని చూడొచ్చు మనకి శివుని అవతారంలో దర్శనం మాత్రం ఇస్తున్నాడు. నెక్స్ట్ ఇంకో మంచి వినాయకుడిని చూపిస్తాను. ఇది చూడొచ్చు కంప్లీట్ గా ఏంటంటే డమరుకం అనమాట. చూడండి ఎంత పెద్ద మనకి డమరుకం మాత్రం ఉంది. ఆ డమరుకం అండ్ స్వామివారు కూర్చొని దర్శనం ఇస్తున్నట్టుంది. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉంది. మనకి మన మూషిక్ మహారాజ్ పైన మన స్వామి నాట్యం చేసినట్టు ఉందన్నమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. ఇది కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకో గణేశుని చూస్తాను. ఇది చూడండి చాలా డిఫరెంట్ యూనిక్ కాన్సెప్ట్ లో ఉంది. మనకు వచ్చేసి మనకి గోమాత అనమాట. 2 గోమాతల మధ్యలో మనకి స్వామి ఏంటంటే కృష్ణుని అవతారంలో మనకి దర్శనం మాత్రం ఇస్తున్నట్టుంది. అది కూడా మనకి ఏంటంటే మధ్యలో ఒక ఫ్లూట్ మాత్రం వస్తుంది. సో కంప్లీట్ ఇంకా మేకింగ్ ప్రాసెస్ లోనే ఉంది. అండ్ కలరింగ్ అయిన తర్వాత చాలా డిఫరెంట్ గా కనబడుతుంది. ఇంకో వినాయకుడిని చూస్తాను మీకు డిఫరెంట్ గా. సో ఇది చూడొచ్చు మనకి స్వామి వచ్చేసి మనకి ఏంటంటే విష్ణుమూర్తి అవతారంలో మాత్రం మనకి దర్శనం మాత్రం ఇచ్చినట్టుంది. అండ్ ఇది వచ్చేసి చూడండి ఎంత పెద్ద ఎనుగుంది అనేది నించొని ఉన్నది. అండ్ పైన వచ్చేసి మనకి స్వామివారు దానిపైన కూర్చొని ఉంటున్నారు అనమాట. ఇది ఒక చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ ఇంకో వినాయకుడిని చూస్తాను చూడండి ఇక్కడ. ఇది వచ్చేసి మనకి స్వామి మనకి ఒక బాతు పైన మాత్రం మనకి నించొని ఉన్నట్టు ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 8 చేతులతోని స్వామి మనకి దర్శనం మాత్రం ఇచ్చినట్టుంది. అది కూడా నించొని ఉన్నాడు. అదొక డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఆల్మోస్ట్ ఇది చాలా యూనిక్ ఉంది వినాయకుడు. ఇది వచ్చేసి మనకి 5 సర్పాలు ఏంటంటే కింద మనకి పాములు ఉన్నాయన్నమాట. ఆ శివయ్య రూపంలో మాత్రం మనకి ఉందన్నమాట తాండవం చేసినట్టు. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కాన్సెప్ట్. కింద వచ్చేసి మనకి నాగశేష్ మాత్రం ఉంది. అండ్ నాగశేష్ పైన మనకి స్వామివారు కూర్చొని ఉన్నారనమాట. చూడొచ్చు మనకు ఎంత నీట్ గా ఉంది అనేది. అండ్ ఇంకో యాంటిక్ వినాయకుడిని చూపిస్తాను మీకు, ఇక్కడ రావచ్చు. ఇది వచ్చేసి మనకి ఓన్లీ ఎలిఫెంట్ ది హెడ్ మాత్రమే ఉందన్నమాట, కింద బాడీ కాదు. ఆ హెడ్ పైన మనకి స్వామి ఎట్లాంటి నించొని ఉన్నట్టు ఉందన్నమాట. ఇది కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉంది. అండ్ ఇంకొకటి చూపిస్తాను ఇలాగే. ఇక్కడికి వస్తే మనకి ఏంటంటే మనకి ఇది గుర్రం మాత్రం ఉంది. అండ్ గుర్రంది కూడా ఏంటంటే కంప్లీట్ బాడీ లేదు, జస్ట్ ఫేస్ మాత్రమే పెట్టినారు. ఆ ఫేస్ పైన మనకి స్వామి నాట్యం చేసినట్టు ఉందన్నమాట. అండ్ ఇది కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉంది. నాకు తెలిసి గ్లోబ్ అనుకుంటాను. ఈ గ్లోబ్ పైన మనకి స్వామి నాట్యం చేసినట్టు ఉందన్నమాట. అంటే మన ప్రపంచం ఏదైతే మనకి ఉందో స్వామి ఏంటంటే మనకి ఇక్కడ కింద డమరుకాలు ఇవన్నీ ఉన్నాయి.
దానిపైన మనకి ఏంటంటే స్వామి చంద్రుని పైన కూర్చున్నట్టు ఉందన్నమాట. అది కూడా శివయ్య మోడల్లో ఉంది, చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసినారు. ఇంకో నెక్స్ట్ వినాయకుడిని చూస్తాను, ఇది కూడా డిఫరెంట్గా ఉంది. ఇది చూడొచ్చు మీరు ఎంత పెద్ద డమరుకం ఉందనేది. ఈ డమరుకం పైన మనకి స్వామి నాట్యం చేసినట్టు ఉందన్నమాట. ఇది కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉంది. అంటే వీళ్ళు ఏంటంటే ఓన్లీ పెద్ద గణేశుళ్ళకే ఒక డిఫరెంట్ యునిక్నెస్ కాకుండా చిన్న చిన్న గణేశుళ్ళకు కూడా చాలా డిఫరెంట్ వేరియేషన్స్ ఇస్తూ చేస్తున్నారు. అలా జై శ్రీరామ్. మీ పేరేనా? శ్రీనికేష్. మీ పేరు? నిషాల్. ఓకే. ఇది మీరు సరస్వతి ఆర్ట్స్కి ఇప్పుడు మీరు వచ్చినారు కదా, సో ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ తీసుకుంటున్నారు మీరు? మేము ఆల్మోస్ట్గా మేము పెట్టి ఒక 4 years అవుతుంది. ఓకే. సో ఫస్ట్ నాగోల్ ఉండే. ఓకే, నాగోల్ నుంచి. నాగోల్ ఉండే మాకు దగ్గర నాగోల్ 3 kilometers మాకు. సో మేము ఫస్ట్ ఎక్కడ మీది? మాది అంబర్పేట్. అంబర్పేట్ నుంచి నాగోల్కి వెళ్ళిండే. నాగోల్ కూడా ఇక్కడ చూసినాం, రీజనబుల్ ప్రైస్ చెప్తుండే, ఆయన మంచిగానే ఇస్తుండే. ఆయన ఆర్ట్ బాగుంది యాక్చువల్గా. సో కొత్త కాన్సెప్ట్ తోటి ఇప్పుడు చాలా వచ్చినాయి మార్కెట్లో, కాకపోతే ఆయన హట్కే చేస్తాడు మొత్తం. సరస్వతి ఆర్ట్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో ప్రైజెస్ అంటే ఫస్ట్ అన్న అమ్మేటోళ్ళం ఎట్లయినా ఎక్కువనే చెప్తారు ఎవరైనా. మనం కొనుక్కునేటోళ్ళం మనం ఎంత అడగాలి అంత వస్తుంది. ఎగ్జాక్ట్లీ అదే. ఇప్పుడు దూల్పేట పోయినా కానీ 50,000 ₹1,00,000 చెప్తారు. తర్వాత వాళ్ళు తగ్గించేది వాళ్ళు తగ్గిస్తారు, దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ వర్క్ మాత్రం చాలా బాగుంది. ఓకే. అండ్ మన నాకన్నా ఎక్కువ మోడ్ ఎక్కువ తిరుగుతుంది. మన అసోసియేషన్ పేరేంటి? ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్. ఓకే. అంబర్పేట ఎక్కడ ఉంది ఇది? అంబర్పేట కాకతీయ లైన్ ఐడియా ఉంటుంది. కాకతీయ లైన్లోనే CSY అంటే ఎవరైనా చెప్తారు. ఓకే, CSY చౌక్ దగ్గర. ఓకే. ఏమైనా ప్లాన్ చేసినారా అంటే, లేకపోతే అంటే మీరు ఏమైనా స్కెచ్ కానీ వేయించడం కానీ? ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చేసింది, మా వాళ్ళంతా మొత్తం ఫోకస్ చేసి అందరం IT ఎంప్లాయీసే. ఓకే. చాట్ జీపీటీ పెట్టి కొత్త డిజైన్స్ తీసుకొచ్చి ఏ ఆర్టిస్ట్ దగ్గర పోతే మనకి అంత అవుట్పుట్ వస్తుంది అని చెప్పి చూసుకొని, సో అందుకే తిరగడం స్టార్ట్. యాక్చువల్లీ ఇదే ఫస్ట్ డే మేము తిరగడం కూడా. తిరగడం స్టార్ట్ చేసినాం. సో అట్లీస్ట్ ఇంకా 3 months ముందని ఎప్పుడైనా బుక్ చేయాలి అని చెప్పి మేము వచ్చినాం. రైట్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మంచి వినాయకుడిని తీసుకురండి. ఓకేనా? థ్యాంక్ యూ. జై శ్రీరామ్. సో మీకు ఒక ప్రామిస్ మాత్రం చేసినాను కదా, సర్ప్రైజ్ ఇస్తాను లాస్ట్లో అని చెప్పేసి. అదేంటంటే యాక్చువల్లీ సుమన్ భాయ్తో మాట్లాడిద్దామని అనుకున్నాను, బట్ ఆయన ఏంటంటే అర్జెంట్ వర్క్ వచ్చిందని చెప్పేసి ఇదివరకే కాల్ వస్తే వెళ్ళినాడు బయటికి. బట్ ఈ సర్ప్రైజ్ ఏంటంటే మన ఛానల్ నుంచి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైతే మన పేజ్ని ఇన్స్టాలో ఫాలో చేస్తారో, ప్రవీణ్ స్పీక్స్ పేజ్ని, వాళ్ళకి ఏంటంటే ఇక్కడికి వస్తే మన ఛానల్ నుంచి స్పెషల్ డిస్కౌంట్ మాత్రం వస్తుందన్నమాట. అదే ఈ సర్ప్రైజ్ అనమాట. చూసినారు కదా, నేను యాక్చువల్లీ ఏంటంటే ప్రమోషన్ చేసినప్పుడు ఏంటంటే నేనేం ఛార్జెస్ తీసుకొని చేయను, బట్ మన వాళ్ళకి ఏదో ఒక బెనిఫిట్, అంటే మన ఛానల్ త్రూ వచ్చిన సబ్స్క్రైబర్స్కి కానీ ఏదో ఒక బెనిఫిట్ చేయాలని చెప్పేసి మాత్రమే నేను ప్రయత్నం చేస్తుంటాను. సో అది ఇక్కడ మాత్రం మనం సక్సెస్ అయిందనమాట. సుమన్ భాయ్ ఏమన్నాడు అంటే మన ఛానల్ నుంచి వచ్చిన వాళ్ళకి కంపల్సరీ మనకి స్పెషల్ డిస్కౌంట్ మాత్రం ఇస్తున్నారు. సో ఎందుకు వెయిట్ చేస్తున్నారు? లక్ష్మీగూడలో ఉన్న శ్రీ సరస్వతి ఆర్ట్స్కి రండి. అండ్ ఇక్కడ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ మన వీడియోలో చూసినారు కదా, గణేశుళ్ళు మాత్రం డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉన్నాయి. వచ్చి మీకు నచ్చిన గణేశుడిని బుక్ చేసుకోండి అండ్ తప్పకుండా డిస్కౌంట్ని మాత్రం తీసుకోండి. నెక్స్ట్ మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్. భారత్ మాతాకి జై.